రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అప్పులకు సంబంధించి తమ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని తెలిపారు. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసిందని ఆరోపించారు. నేడు తాము అప్పులు చేసినట్లుగా ఆ పార్టీ ప్రచారం చేయడం సరికాదని దుయ్యబట్టారు. ఇక బీఆర్ఎస్ పార్టీ సర్కారు తినడానికి అప్పులు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కట్టేందుకు అప్పులు చేసిందని ఒక క్లారిటీ ఇచ్చారు భట్టి విక్రమార్క. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 54,000 కోట్ల రూపాయలు అప్పు చేశామన్నారు. తప్పుగా పట్టించడం కోసం మన పిల్లల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తుగా భావించి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా విజ్ఞాన భండారాగారాలుగా ప్రపంచంతో పోటీ పడేటువంటి మానవ వనరులుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో అదనంగా 541 కోట్ల భారం సంవత్సరానికి ప్రభుత్వంపై పడుతున్నప్పటికి కూడా దీన్ని అమలు చేయడానికే రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకొని ముందుకు పోయింది అని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అప్పులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుగా పట్టించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా హయాంలో మేము చేసిన అప్పులు 3 లక్షలే అని, లేకపోతే 3.5 లక్షలే అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో ఉన్న అప్పులు లెక్కలు అన్ని తప్పు అని ప్రయత్నం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. ఈ వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతోనే ఈరోజు మీ ముందు ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం. లెక్కలతో సహా